సాగరఘోష కావ్య ప్రయాణంలో ఆ పిల్లలు అనేది మీకు ఎక్కువ నాకు అటువంటి ఘట్టాలు ఏమనిపించాయంటే మనం కృషి చేస్తూ ఇక్కడ నాకు ఒక ఆధ్యాత్మికత మీద అపారమైన విశ్వాసం ఎప్పుడు కలిగిందంటే ఇలాంటివి చూసినప్పుడే. ఒకటి కనకధార ప్రభావం, కాలేజీ సరస్వతి పద్యం, ఒక్కసారి తెలుగుపోవడం, సరస్వతీదేవికి ఒక్కసారి డబ్బు ఇవ్వమ్మా అని అడగగానే ఒక 2-3 నెలలు తిరగకుండా ఆ కాలేజీ మూసేయడం అయిపోయింది, ఇంకో దాంట్లో చేరడం అయిపోయింది. డబ్బు గురించిన ఆలోచన నాకు అయిపోయింది. ఎక్కడో చేస్తుంటే ఎవరో 4,000 5,000 ఇచ్చేవారు, నడిచిపోయేది. అసలు ఒక దశలో ఒక 10 ఏళ్లలో 97లో నేను ఈ పద్యం చెబితే 2007 నాటికి మనకు ఉద్యోగం అవసరం లేదండి, దీని మీద బతికేయచ్చు. దైవానుగ్రహం కాకపోతే ఏంటండి, మనం చేస్తే అవుతుంది అది. అక్కడ నాకు దేవుడి మీద అపారమైన విశ్వాసం కలిగి ఇంకా మనం దేవుణ్ణి వదలొద్దు, కవిత్వాన్ని వదలొద్దు, రెండు సమానమే. ఖచ్చితమైన ఆత్మగౌరవంతో బతకాలి, ఎక్కడ కక్కుర్తి పడద్దు. మళ్ళీ వాడు ఎవడో షష్టిపూర్తి అంటే వెళ్ళడం, వీడెవడో సన్మానం అంటే వెళ్ళడం, వాడిని పొగడడం, ₹1,00,000 ఇచ్చుకో, వాడు మనం వెళ్ళినా డబ్బులు ఇచ్చుకోవద్దు, మనకి ఇష్టమైతేనే వెళదాం, లేకపోతే వెళ్ళదు, నేను రానని చెప్పేద్దాం అని ఇంత ఖచ్చితమైన నిబంధనలు. దేవుణ్ణి నమ్మితే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయని తెలిసాక నేను అమాయకుండా సార్ మనుషులు నమ్మడం టైం వేస్ట్ కార్యక్రమం. మనకి ఇప్పుడు టాప్ మోస్ట్ అనంతకోటి బ్రహ్మాండ నాయకుడు మన పద్యానికి వశమవుతూ ఉంటే చోట గ్యాంగ్ ఎవరండి మనకి? వీడు ఎంత కోటీశ్వరుడైనా కానీ వాడికి 1000 కోట్లు ఉండని నాకెందుకు? ఆయన ముందు తక్కువే కదా, ఆయన ముందు తక్కువ. వెంకటేశ్వర స్వామి కంటే ఎక్కువ ఎవరికి లేవు కదా, ఆయన అడుగుతాం. ఈ వీళ్ళందరి ముందు చేయి చాపి వాళ్ళు మనవరాలు మొక్కు తుడిచి పద్యాలు చెప్పి మనకేంటండి కర్మ? అవును. నాకు ఆ ధైర్యం 98లో ఈ సాగరఘోష రాసే ముందే పద్యాలతోటి కష్టాలు తొలగతాయి, దేవతల పద్యాలకి వశం అవుతారు, కవితారూప తపస్సు చేసేదను శ్రీకంఠ అన్నాడు ఆయన. అది నాకు రుజువైంది, అందుకని అదే చేద్దాం. అందుకని ఒకవేళ నాకు మనస్సులో ఏదైనా నాకు విదేశాలు వెళ్ళాలి, అమ్మవారిని అడిగాను నేను, వీసా రాక వెళ్ళలేదు, ఆవిడకే చెప్పాను, పోన్లేవమ్మా ఈ ఏకాంతమునందు అన్నాను నేను, నీ ఏకాంతంలో నిన్ను సేవించుకుంటున్నాను నేను, ఇంకేం నాకు అక్కర్లేదు. అంటే మీరు ఏ సందర్భానైనా మీకు అనుకూలంగా పాజిటివ్గా మలుచుకునే లక్షణం కూడా మీకు. ఆ పద్యాలు ఆ దేవుడి మీద, సరస్వతీ దేవి మీద, అమ్మవారి మీద, గౌరీదేవి మీద నేను చెప్పిన పద్యాలు ఇష్టదైవం అనే పేరు మీద పుస్తకం వేశాం, 500 పద్యాలు వేసాం. అవన్నీ నా కోసం నేను చెప్పుకున్నవి. చాలామంది అడగ్గా సభల్లో చెబుతుంటే బాగున్నాయండి, వాటిని పుస్తకం కింద వేయండి అంటే, ఈ మధ్యన 2-3 ఏళ్ల క్రితం వాటిని ఇష్టదైవం అని వేశాం. మొత్తం మన హిందువులు ఆరాధించే 13 మంది దేవతల మీద నేను చెప్పిన పద్యాలు ప్రధానంగా 120 పద్యాలు అమ్మవారి మీద ఉన్న గౌరీదేవి, ఓ 80 సరస్వతీదేవి, ఓ 80 శివుడు, మిగిలిన దేవతలు. వీళ్ళందరూ మీరు కూడా ఆరాధించినట్టే కదా లెక్క. అందరిని ఆరాధించేసినవే, ఆరాధించినట్టు కాదు, ఆరాధిస్తుంటే కలిగిన భావాన్ని పద్యం. నేను సంధ్యావందనాన్ని కూర్చొని నా దేవతార్చన పెట్టిలో పైన చేసి జెండా ఉంటుంది, జెండా ఆ కింద మా అమ్మ నాన్న ఫోటో ఉంటుంది, ఆ గత్తి ఇస్తే మీకు అర్థమవుతుంది. పైన దేశీ జెండా కింద మా అమ్మ నాన్న ఫోటో, ఆ కిందనే దేవతార్చన పెట్టి అందులో శివుడు పార్వతి బొమ్మ ఉంటుంది, వినాయకుడు ఉంటాడు, కనకధారాదేవి ఉంటుంది, మొదటి నుంచి నన్ను కాపాడేది ఆవిడే, గాయత్రీదేవి ఉంటుంది, బ్రాహ్మణం సంధ్యావందనం చేసుకోవాలి అంటే ఇవే ఉంటాయి. అవి కూడా ఎవరో ఇచ్చిన ఫోటోలే, కాశీ నుంచి ఏం తేలేదు వాటిని. నాకు అలంకారం ఏం లేదు, మామూలు సింపుల్. ఇప్పటికే పద్యం చదివితే అనుభూత్యాత్మకంగా చదవాల్సిందే, అంటే దేవుడికి ఇది మొక్కుబడి అనుకుని నేను చదవాలి. ఇప్పుడు మీ నోట్లో నుంచి కానీ రాతలో నుంచి కానీ వచ్చిన పద్యాలన్నీ కూడా మీరు అప్పటికప్పుడు మీకు ఒక భావావేశంతో రాసినవన్నీ పూర్తిగా భావావేశమే. తర్వాత సాగరఘోష కావ్యంలో చాలా వస్తువులు చెప్పారు కదా సార్, ఎన్ని రకాల వస్తువులు చాలా ఉన్నాయి కదా. మీరు తరంగాల దగ్గర నుంచి మౌనం దాకా చెప్పారు. ఫస్ట్ తరంగం గురించి చెప్పారు. ఏది విశ్వకావ్యము మహీతలమంతయు దీని మేను, నేను ఏజేది తోసిపుచ్చగలను, ఏజేది ప్రక్కకు పెట్టువాడ తానై అరవింద సుందర మహాసన ఏజేది బుద్ధి లోపలం చెయ్యన దోపజేసినదో సాహసినై పలికించినానది. ఇది విశ్వకావ్యం. ఎందుకంటే ఈ దీంతో వచ్చే ఇబ్బంది ఏమిటంటే, సాగరఘోష లాంటి విస్తృతమైన సబ్జెక్ట్ ఉన్న చోట ఇందులో లేని విషయం లేదు మీరు అన్నట్టుగా. అన్ని దేశాలు, రష్యా చరిత్ర, కార్ల్ మార్క్స్ సిద్ధాంతం ఎలా ఉత్థానం పతనం రెండు రాశా, ఎలా ఎందుకు ఉద్ధరింపబడింది, ఎందుకు పైకి వెళ్ళింది, ఎందుకు ఆకట్టుకుంది, ఎందుకు పతనమైంది, అమెరికా జీవన విధానం, అమెరికా స్వాతంత్ర సంగ్రామం, రష్యా స్వాతంత్ర సంగ్రామం, బ్రిటిష్ వాళ్ళ ఏలుబడి, మన స్వాతంత్ర సంగ్రామం, చివరికి ఇజ్రాయిల్ గురించి, ఇజ్రాయిల్లో ఉండే సేంద్రీయ వ్యవసాయం, బిందు సేద్యం, సేంద్రీయ వ్యవసాయం, నార్వే దేశం గురించి, నెదర్లాండ్స్ గురించి. నెదర్లాండ్స్ వాళ్ళు సముద్రాన్ని వెనక్కి గెంటి భూమిని నిర్మించుకున్నారు వాళ్ళ కోసం, భూమండలం మీద వాళ్ళకి చోటు లేదు. ఒక రకంగా చెప్పాలంటే మీరు వార్తలకి కావ్య రూపం ఇచ్చారు, అంతే. దాన్ని కవితా రూపంలోకి మార్చి, దానికి నాకు ఈనాడు పత్రిక అయితే, ఆ విశ్వరచనం అయితే, నేను చదివిన గ్రంథాలు అయితే బాగా ఉపయోగపడ్డాయి. సరే, ఇప్పుడు కార్ల్ మార్క్స్ గురించి మీరు అందులో రాశారు కదా, దీనికి మీరు చిన్నప్పుడే మీ గ్రంథాలయాలు, మీ ఊరి గ్రంథాలయంలో
మీరు క్యాపిటల్ ముప్పాళ్ళ రంగనాయకం రచన నేను 78లో ముప్పాళ్ళ రంగనాయకం రాసిన దాస్ క్యాపిటల్ ఆవిడ అనువాదం చేసింది. ఉదాహరణలు ఇచ్చింది, అది అనువాదం అన్నాను, అది వివరణాత్మక వ్యాఖ్యాన గ్రంథం. అది నేను పూర్తిగా చదివి ఆవిడతో ఉత్తర ప్రత్యుత్తరాలు కొనసాగించాను. అనుమానాలు ఉంటే అడిగేవాడిని, ఆవిడ చెప్పి. మీ ఊరు దగ్గరే కదా ఆవిడ? అదేం లేదు, ఆవిడ హైదరాబాద్లో ఉండేవారు. అప్పుడు తాడేపల్లి దగ్గర, నేను వరంగల్లో ఉన్నాను అప్పుడు ఈ ఉద్యోగం చేస్తున్నాను. అక్కడి నుంచి ఓపికగా అందులో అడిగేవాడిని, ఆవిడ రాసేది. ఒక దానికి ఆవిడ చెప్పిన సమాధానం నాకు ఎప్పుడు గుర్తుంది. ఏమిటంటే ఆవిడ ఈ మధ్యలో ఏం రాశారని ఏదో రాసి అడిగాను, ఈ మధ్యలో ఏమైనా కొత్త పుస్తకాలు రాశారని ఏదో అడిగా. అంటే చదువు పెరిగితే అడుగుతాం కదా, కుర్రాన్ని, నాకంటే చాలా పెద్ద ఆవిడ ఏం చెప్పిందంటే, నరసింహారావు గారు మీరు కూడా ఇలా ఆలోచిస్తారేమిటి, ఎప్పుడు ఏదో రాస్తూ ఉండాలా రచయిత అంటే, ఆవు ఎప్పుడు పాలివ్వాలా, పాలివ్వడం మానేస్తే ఇంత గడ్డేయరా అంది. బాబోయ్ ఆ మాట నాకు అప్పటి నుంచి పట్టింది ఏంటంటే, నిజమే, మనం అస్తమానం రాయాల్సిన పనే లేదు, రాసిన చదువుకోమను. ఇప్పటికి నన్ను సాగర్ కోర్స్ తర్వాత ఏమి రాశారని నేను రాయనని చెబుతాను. సో ముప్పాళ్ళ రంగనాయకం అధ్యయనం మీకు ఉపయోగపడింది. తర్వాత క్యాపిటల్ వరకు, ఆ పాయింట్ వరకు తర్వాత మీరు ఈ సాగర్ కమ్యూనిజం పట్ల ఒక అవగాహన కలగడానికి ఈ పైగా అది నేను చదివింది 78లో, సాగర్ కోర్స్ రాసింది 98లో, 20 ఏళ్ళు తేడా. కానీ ఈ పరిజ్ఞానం ఉపయోగపడింది. నిరంతర అధ్యయనము, గతంలో చదివినవి, మీ ఆలోచన అన్ని కలిపి అందులో వచ్చేసి బౌద్ధం, జైనం అన్ని సిద్ధాంతాలు చదివాను. తర్వాత మీరు పోతన గారిని, తిక్కన గారి గురించి వర్ణిస్తూ అద్భుతమైన పద్యాలు చెప్పారు. అవి మనం ఎలాగో అలా ఉండలేము, కనీసం వాళ్ళ రూపం చెబుదాం అనుకున్నారా ఏంటి సార్? అది రాజుల గడ్డం అంటే నన్ను రాజు అప్పుడు నాకు నిజానికి ఆ పద్యాలకి ప్రేరణ ఏంటంటే, నాలో జరిగిన ఒక ఘర్షణ. అప్పుడు సాగర్ ఘోష రాసిన సమయం 2000 కదా, 2000 అక్టోబర్ 8, 4 ఏళ్ళు పట్టింది. 4 ఏళ్ళు పట్టింది. 2 ఏళ్ళు చదివాం, 2 ఏళ్ళు రాసాం, ఏదైనా 4 ఏళ్ళు మొత్తం, 97 నుంచి 2001 వరకు. అప్పుడు మీకు అవధాన రంగంలోనూ ఈ సాహిత్య రంగంలోనూ ఈ వచనం పద్యం యుద్ధం ఒకటి, అవధాన రంగంలో కూడా నాయకులను ఆకట్టుకోవాలి అనేటువంటి అభిప్రాయం ఒకటి, అలా విద్యకు అసలు ఆకట్టుకోకుండా మన అవధానానికే అంకితమే మనం చేయలేమా అనేది ఒకటి. ఈ ఘర్షణ నాలో ఉండేది. అసలు మీరు నరాంకితమే వ్యతిరేకం అన్నారు. నేను మొదటి నుంచి వ్యతిరేకం. అందుకే కాగర భాషలో శ్రీనాథుడు పోతన గురించి రాసినప్పుడు ఈ ఘర్షణ రాశాను. ఈ బ్యాచ్ ఉన్నారు, అందులో బ్యాచ్ ఉన్నారు, ఉంటారు, మన పేర్లు ప్రకటించాలి లేదు, చివరికి నెగ్గేది ఈ వాదమే. అర్థమయ్యే వాళ్ళందరికీ అర్థమవుతుంది, స్పష్టంగా అర్థమవుతుంది. కవిత్వం అంటేనే వ్యంగ్యం కదా, అంతే. అందుకే నేను అందులో శ్రీనాథుడి గురించి, పోతన గురించి ఆ ఘర్షణ వచ్చినప్పుడు లోకంలో మనం కొంతకాలానికి కానీ కొందరు గుర్తింపు, నేను అవధానాలు చేసినా కూడా సహస్రావధానం ధారణ సహితంగా చేసినా నాకు రావాల్సిన గుర్తింపు రాలేదు, సొమ్ము రాలేదు. నాకు బాధగా ఉండదు, లోపల చాలా ఉంటుంది. ఎంత పెద్ద అవసరం, గుర్తింపు అవసరమే, సొమ్ము అవసరమే, శ్రమ పడ్డాం. ఒక టీవీ వాళ్ళు మొత్తం రికార్డు చేస్తామని వచ్చి 10 రోజులు చేసి మధ్యలో బల్బు పేలిపోయిందని వెళ్ళిపోయాడు. పేర్లు అనవసరం, నాకు ఎంత దుఃఖంగా ఉంటుంది. మొత్తం రికార్డు అవుతుంది, ప్రపంచం అంతా ప్రచారం అవుతుంది అనుకో, అవలేదు. పార్వతీశం గారు పనిగట్టుకుని దూరదర్శన్ తరఫున వచ్చి 750 పద్యాలు రికార్డు చేయబట్టి ధారణ క్యాసెట్ మిగిలింది. అది లేకపోతే ఆ మహానుభావుడు తలుచుకోకపోతే ఉండేది కాదు. దాని మీద గిన్నీస్ అవార్డు కూడా వచ్చింది కదా సార్? అది పంపించాము, ఏదో వాళ్ళు ఏదో కాగితం పంపించారు, మరి అది అవునో కాదో తెలియదు కానీ మొత్తం మీద అంటే 750 పద్యాలని సాగర అప్పటిది కాదు. గిన్నీస్ ఎప్పుడంటే సాగర కోశం మళ్ళీ ధారణ అదే సాగర కోశకి కదా వచ్చింది మీకు. దానికి విశాఖపట్నం చాలా ప్రాంతాల్లో మొత్తం 1116 పద్యాలను కూడా చాలా తక్కువ సమయంలోనే మీరు మొత్తం పద్యాలను అప్పచెప్పారు కదా చాలా ప్రాంతాలు. అందుకని ఆ ప్రభావం ఉన్నప్పుడు, ఆ ఘర్షణ మనస్సులో ఉన్నప్పుడు మనకు కాదు ఇంకెవరికో గుర్తింపు వచ్చింది అనుకుందాం. అప్పుడు మనకి ఏమనిపిస్తుంది, ఏదో ఇంత కష్టపడ్డాం, అదేం కాదు, అంతయ్య కాదు లోకమున నలుపులు గౌరవమంది పైపయ్యన్ గంతులు వేయి చుండ బుధకాండము లోనంగియుండు అత్యంత విశిష్ట రత్న సముదాయము లోతున దాగి ఉండగా అని మన సముద్రంలో చెబుతాం కదా. రత్నగర్భ సముద్రం అంటే సముద్రంలో రత్నాలు ఉంటాయి. బయట ఎవడో నత్తగొల్లల కోసం పట్టుకునేవాడు పట్టుకుంటాడు, నువ్వు రత్నాన్ని విరా, నీ కోసం వచ్చేవాడు వస్తాడు అని నన్ను నేను ఓదార్చుకున్నాను. అది మళ్ళీ సాగర ఘోష కాబట్టి అందుకే ఓదార్చుకున్నాను. అప్పుడు శ్రీనాథుడి పోతను మీరు దాన్ని ఎలా వచ్చినప్పుడు ఏంటంటే, ఒక పక్క రాజులంటే నాయకుల్ని ఆశ్రయించి శ్రీనాథుడు వెలుగాడు, ఎవరిని ఆశ్రయించకుండా బొమ్మరిపోతను ఉండిపోయాడు. నాకు కవితాపరంగా శ్రీనాథుడు ఎంత నచ్చుతాడో వ్యక్తిత్వపరంగా పోతన గారు అంత నచ్చుతాడు. కవితాపరంగా అయితే శ్రీనాథుడే, ఆయన ఆత్మగౌరవపరంగా నిరాడంబర జీవనంతో ఉన్న పోతన గారికి నేను నమస్కారం ఎప్పుడు మర్చిపోలేము. అలాగే ఉండాలంతే. మన ఇంట్లో మనం పద్యాలు చదువుకుంటూ ఉంటాం, ఇప్పటికీ నా దృష్టి అంతే. ఎవడైనా వస్తే వింటాడు, లేకపోతే లేదు. మనం వినిపించడం ఏంటి, వాడి గురించి కాదు కదా. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ మీరు అడగడానికి ఎంతకాలం పట్టింది మీరు చూసుకోండి. అవును, నాకే
మీరు నేను ఎంత సన్నిహితులం, మీకు ఈ ఇంటర్వ్యూ ఇవ్వడానికి నేను ఎంతకాలం పెట్టాను. అవునవును, అది కూడా మీరు కాబట్టి. అదే అండర్లైన్ పాయింట్ కదా. ఇంతవరకు నేను ఈ కరోనా తర్వాత 2020 తర్వాత టీవీ షో అనేది చేయలేదు అసలు. ఇదే చేయడం అంతే. కేవలం మీ గురించి మొహమ్మదే చెబుతున్నాను నేను. ఎందుకంటే మీరు నాకు మిత్రులు, మీరు అడిగారు, నేను కాదనలేకపోయాను అంతే. అలా కొంతమంది మనకు ఉంటుంది, తప్పదు అది. దానికి నేను అవకాశం ఇవ్వను, ఎందుకంటే మీకు ఆ సాహిత్యం తెలుసు, దాని రుచి తెలుసు. అంతేకాని ఎవడో వచ్చి ఏమంటే మీరు ఇంటర్వ్యూ ఇస్తే ₹1,00,000 ఇస్తాను, అవసరం లేదు బా, నీ లక్ష నాకు నేను ఇవ్వను, నీకు 2 లక్షలు నువ్వే నా దగ్గర రావద్దు, రావద్దు, నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేను 10,000 ఇస్తాను నీకు, ఇంటికి వెళ్ళిపో అంటాను. నువ్వు 1,00,000 వద్దు, నేను అంత ఇవ్వలేను, 10,000 ఇస్తాను, ఇంటికి వెళ్ళిపో. అలా శ్రీనాథుడు పోతన ఆ ఘర్షణ ఎందుకు రాసుకొచ్చానంటే నేను దాన్ని అప్పుడు మనస్సులో ఉండేది. వైభవాలు పొందుతున్న వాళ్ళు, నాయకుల ప్రాభవం ఉన్నవాళ్ళు ఉండేవారు, లౌకికం అది లేకుండా మనం ఉండాలి. కొంతమంది నాన్న అనేవారు, నీకు నాయకులు పట్టుకోవడం తెలియదు, నువ్వు ఎమ్మెల్యేలు పిలిస్తే వెళ్ళాలి, నువ్వు లేకుంటే నీకు బోల్డ్ బిరుదులు వచ్చేవి. ఇలా మాట్లాడే వాళ్ళలో ఒక కుళ్ళు బుద్ధి ఏంటంటే అవతల వాళ్ళు ఎవరికో రావడం ఇష్టం లేక వీళ్ళు నన్ను ప్రోత్సహిస్తారు. నాకు తెలుసు మొదటి నుంచి ఈ రాజకీయం నాకు ఇది మన మీద ప్రేమ కాదు, కవుల్లో రాజకీయాలు, ఇది మన మీద ప్రేమ కాదు, ఇది వాడి మీద దేశం. అందుకని ఆయనకు వచ్చింది నీకు రాలేదంటాడు. ఇవన్నీ తుక్కుమాటలు. రేపు నాకు వచ్చే కూడా వీడు ఇలాగా, నేను వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి, వాళ్ళతో సంబంధం లేదు మనకు. అసలు ఎందుకు కష్టపడిన వాడికి గుర్తింపు రాదు. దానికి నేనే పద్యం చెప్పుకున్న సాగర కృషిలో, తారలు దూరముందున సుతారముగా వెలుగుందు, వాని తేజోరము భూమి చేరుకొన చూడగా ఎండ్లును పోండ్లు పట్టు, ఈ తీరుగా సత్కవీశ్వరుల తేజము లోకము గుర్తెరుంగ తాత్సారము తప్పదు, ఇట్టి జడతత్వము చేదుగా మెరుగ కావాలి. కాలం గొప్పది కదా, కాలం. ఇవాళ ఆ గుర్తింపు వచ్చిందా లేదా? అంటే చాలు మొత్తం టీవీలో వాళ్ళంతా వచ్చి కూర్చుంటే ఎలా పట్టేసుకుందామా. మీరు ఊహు అంటున్నారు, మీరు నేను ఊహు అంటున్నారు. కెమెరాలు తెస్తాను, గరికపాటి వారి సమావేశం ఎక్కడుందని మొత్తం వచ్చేస్తున్నారు. మరి ఏంటది? ఆగాలి. మరి ఇది నాకు 2000లోనే రావాలంటే అలాగా అన్ని రకాల యోగాలు కలిసి రావాలి. అందుకే కాలం గొప్పది అన్నారు. కాలం గొప్పది అంటే కాలం గాయాలను మానుపుతుంది, మనం ఓపికగా ఎదురు చూస్తే అన్నీ వస్తాయి. అలా పోతన అందుకోసం పోతన నాకు ఎక్కడి నుంచి రాజులు గడ్డమంటినను రాడు సభాస్థలి చూడనయన ఏ రోజులు లేవు వానికి ప్రభుత్వ పురస్కృతులందు. ఈ మాట కేవలం నీకు పురస్కారాలు రాకపోవడానికి నువ్వు ఖచ్చితంగా ఒళ్ళుమండి రాసిన పద్యమే, అది ఒళ్ళుమండి రాసిన పద్యమే. ఎందుకంటే నీకు ప్రభుత్వం నుంచి మేము ఏదో అది ఇప్పిద్దాం అనుకున్నాం, ఎమ్మెల్యేలు స్వయంగా పేర్లు అనవసరం, మనకు అభిమానులు వాళ్ళు. గురుగారు మీకు ఏదో చేద్దామంటే మీరు కటువుగా మాట్లాడతారో, మీరు ప్రభుత్వాలను నాకు తప్పు అనిపించింది, విమర్శించానయ్యా. నీ బిరుదు కోసం, నీ పదవి కోసం నేను వాడిని పొగడమంటావా అని నాకు లోపల ఘర్షణ. లేదండి మీరు కొంచెం మెత్తగా ఉండాలండి, లేకపోతే కుదరదు సార్. పాపం గోదావరి జిల్లాలో వాళ్ళు ఉండేవారు కదా మంత్రులు కూడా, అంటే అభిమానం. మీరు మాకంటే మీరంటే చాలా అభిమానం, మీకు ఏదైనా చేద్దామంటే అక్కడ మీటింగ్లో కొంచెం తేడా వస్తుందండి, ఆయన అలా మాడతారు, ప్రభుత్వాన్ని విమర్శిస్తారు, మీరు కొంచెం తగ్గించండి అనేవారు. నాకు ఈ తగ్గించాలా వద్దా, పెంచాలా, ఆత్మ అంగీకరించేదిగా. తప్పును తప్పుగా చెప్పడానికి ఏమిటిది, వాడు బిరుదులు ఇస్తే మనకే ఇవ్వకపోతే మనకి. ఈ ఘర్షణలోంచే మీకు రాజులు గడ్డమంటిన రాడు సభాస్థలు చూడనైనా ఏ మోజులు లేవు వానికి ప్రభుత్వ పురస్కృతులందు విష్ణు విభ్రాజిత పాద పద్మములు భాగవతములు వాని పద్యములు సాధ్యముగానే చిత్త కలశమును చుట్టిన భక్తి సూత్రములు. తినుటకునున్న చాలు అతిథిని గెనెంతన తలుపు తీసి రమ్మనుటకునున్న చాలు తగ 4 బిడ్డలు ఒక్కచోట కూర్చొనుటకునున్న చాలు పెడచూపులు చూడక మంచి పేరుతో మనుటకునున్న చాలు మనమా రుజుమార్గము వేడబోకుమా. ఈ రెండో పద్యం మీ జీవితంలో అనుభవం ఇప్పుడు ఈయన అలాగే ఉంటాను నేను, అదే ఉన్నది చాలు అంతే. అవును. తర్వాత మీరు పోతన గారిలాగా ఒక్కరోజైనా జీవించాలని అనిపించలేదు? ఇప్పుడు ఒక్క రోజులో కాదు, నిజం చెప్పాలంటే ఈ ఆభరణాలు ఉండబట్టి మీరు పోతన కాదనుకుంటారేమో కానీ నేను జీవిస్తున్నది పోతనలాగానే. ఇప్పుడు ఈ ఇల్లు చూడండి మీరు, ఇది ఏదో 2 పడగదులు ఉంది. మా పిల్లలు ఎప్పటికీ మాకు అక్కడికి రండి ఇక్కడికి రండి, మనం 1.5 పెట్టి అపార్ట్మెంట్ గేటెడ్ కమ్యూనిటీ అది ఏదో కొనుక్కుందాం, అంతా కలిసి ఉండొచ్చు, విలవెల్ల ఆడిపోవచ్చు అని చెబుతూనే ఉన్నారు. నేను ఏం చెబుతానంటే మీ అమ్మకి నాకు ఇది సరిపోయింది, ఇంతకంటే వద్దు, కావాలంటే మీరు కొనుక్కోండి, నాకు ఓపిక మేరకు నేను సాయం చేస్తాను, నాకు అక్కర్లేదు, నేను ఇక్కడే ఉంటాను. ఇది పోతన గారి జీవితం కదా. వ్యవసాయమే చేయాలంటే ఎలాగంటే మనకు ఉండాలి కదా చేయడానికి. అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా.